అర్థం చేసుకుందాము. రాత్రికాల ప్రార్థన. స్తోత్రం 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 మా ప్రియ పరలోకపు యేసయ్య, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. తండ్రి, ఉదయం నుంచి సాయంత్రం వరకు తండ్రి మీరు చల్లని రెక్కల నీళ్ళను కాచి కాపాడి మరొక నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నందుకు మీకే స్తోత్రాలయ్యా. గడిచిన 6 నెలల నుంచి మమ్మల్ని కాపాడి తండ్రి సగం సంవత్సరం గడిచేలా మీ కృపలో భద్రపరిచి తండ్రి మిగతా సగం సంవత్సరంలోకి మమ్మల్ని రాత్రి కాలంలో ప్రవేశపెట్టబోతున్నందుకు మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. గడిచిన కాలం అంతా మీ చల్లని రెక్కల నిన్న కాపాడారు తండ్రి. ఇక ముందు రోజులు కూడా మీరు చల్లని రెక్కల నిన్న కాచి కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, ఈ రోజంతా తండ్రి మా చూపుల ద్వారా తలంపుల ద్వారా ఏదైనా పాపం చేసుంటే క్షమించండి తండ్రి మమ్మల్ని క్షమించండి అయ్యా. మా పాప దోషాలని క్షమించమని దయతో మన్నించమని మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఈరోజు మా జీవితంలో మీరు చేసిన మేళ్లకు మరొక రోజు మమ్మల్ని చూడటానికి సజీవులకు ఉంచారు తండ్రి. ఈరోజు చూడక ఎంతోమంది తండ్రి మాకన్నా ఉన్నతులు, పవిత్రులు, శ్రేష్ఠులు తండ్రి మట్టిలో మన్నై ఉన్నారయ్యా. అయినా మమ్మల్ని ఇంకా ఈ లోకంలో సజీవులు ఎక్కడి నుంచినందుకు మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ఏ బిడ్డ ఏ బాధలు పడుతుందో తండ్రి ప్రతి బిడ్డ ప్రతి అవసరం కూడా యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఫస్ట్ తారీఖు వచ్చింది నా తండ్రి ఫస్ట్ తారీఖు రాగానే ఎన్నో అవసరాలు ఎన్నో అక్కర్లు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇల్లు లేని వాళ్ళకి ఇంటి అద్దె కట్టుకోవడానికి ఒక బాధ, పాలోకి కూరగాయలకి కరెంటు బిల్లుకి తండ్రి ప్రతి అక్కర తండ్రి ప్రతి అవసరం నా యేసు నామంలో తీర్చండి నా తండ్రి యేసయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా, ఎవరెవరైతే తండ్రి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో నా తండ్రి, పైకి చెప్పుకునే బాధలు కొన్ని ఉంటాయి, పైకి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి తండ్రి. ఎవరెవరైతే తండ్రి కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత తండ్రి, బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సరు, వైరల్ ఫీవర్లు, టైఫాయిడ్ జ్వరాలు, గుండె జబ్బులు, బ్రెయిన్ ట్యూమర్లు తండ్రి, ఊపిరితిత్తుల జబ్బులు, కిడ్నీలో రాళ్ళు, కిడ్నీ సమస్యలు తండ్రి చెప్పుకుంటా పోతే తండ్రి ప్రతి రోగాలు తండ్రి ఎన్నో రోగాలు కొన్ని పైకి చెప్పుకొని ఉంటాయి, కొన్ని పైకి చెప్పుకోలేని కూడా ఉంటాయి అయ్యా. కనీసం హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు నా ప్రభువా తండ్రి. అదే పోయిద్దులే అని అశ్రద్ధ చేసేవాళ్ళు ఉన్నారు అయ్యా. వాళ్ళు చెప్పుకోలేకపోయినా మీకు తెలుసు కదా తండ్రి. ప్రతి అనారోగ్య సమస్యల నుంచి ప్రతి బిడ్డని కూడా విడుదల కలిగించమంది తండ్రి. విశ్వాసంతో చేయు ప్రార్థన రోగిని స్వస్థపరచనన్నావయ్యా తండ్రి. ప్రతి బిడ్డకు కూడా తండ్రి రాత్రికాల సమయంలో మీరు తాకి తండ్రి స్వస్థతను దయచేయండి తండ్రి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావయ్యా, సహాయం దయచేయ్యా. ప్రతి బిడ్డకు కూడా అనారోగ్య సమస్యల నుంచి ఏ సమస్యతో బాధపడుతుందో ప్రతి బిడ్డ అనారోగ్య సమస్య నుంచి ఈ రాత్రికాల సమయంలో మీ స్వహస్తాలతో తాకి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వేయండి తండ్రి. ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ వచ్చేలా, ఉద్యోగంలో మంచి ఉన్నత స్థితికి వెళ్ళేలా సహాయం దయచేయండి నా తండ్రి. పై అధికారులతో తండ్రి మాటలు లేకుండా వాళ్ళ పని విధి నిర్వహణ సక్రమంగా చేసే కృపను దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలయ్యా. సంతానం భాగ్యం లేని వాళ్ళకి సంతానం ప్రసాదించండి తండ్రి. అబ్రహాముకు సారాకు తండ్రి 90 ఏళ్ల వయసులో ప్రభువా సంతానాన్ని ఇచ్చావయ్యా. ఆ వయసులో కూడా స్త్రీధర్మం నిలిచిపోయిన టైంలో కూడా తండ్రి సంతానాన్ని ప్రసాదించావయ్యా, ఇస్సాకుని ఇచ్చావయ్యా తండ్రి. అలాగే తండ్రి ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు గడిచినా కానీ పిల్లలు పుట్టరని తెలిసినా కానీ తండ్రి మీరు గర్భఫలాన్ని ఇస్తారని మీకోసం ఎదురు చూస్తున్నారయ్యా, మీ వైపు చూస్తున్నారయ్యా, మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారయ్యా తండ్రి. ప్రసాదించండి తండ్రి. సంతానం లేని వాళ్ళకి సంతానం ప్రసాదించండి అయ్యా. మంచి ఆరోగ్యమైన అందమైన బిడ్డని ప్రసాదించండి తండ్రి. దేవా స్తోత్రాలే తండ్రి వందనాలయ్యా. ప్రతి కుటుంబంలోని కుటుంబ ప్రార్థనలు చేసుకునే కృపను దయచేయండి అయ్యా. ప్రతి స్త్రీ కూడా ఒక హన్నా వలె ఎస్తేరు వలె ప్రార్థించే కృపను దయచేయ్యా తండ్రి. మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలయ్యా
తండ్రి ఇంకా తండ్రి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి నూతన జీవ కిరీటాన్ని వాళ్ళకి అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. చేతి వృత్తులు నా తండ్రి, వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, ఇంకా ఎవరెవరు తండ్రి వాళ్ళ వాళ్ళ వృత్తులు కొందరు టైలరింగ్ చేసేవాళ్ళు నా తండ్రి, వృత్తి పనులను చేతి పనులను ఆశీర్వదించండి తండ్రి. తండ్రి వాళ్ళ 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 ఉద్యోగాలలో తండ్రి వాళ్ళ వాళ్ళ పనుల్లో ముందుకెళ్ళే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు తండ్రి. ఎవరైతే తండ్రి కోర్టు కేసులో చిక్కుకున్నారో తండ్రి వాళ్ళ నుంచి విడుదల కలిగించండి తండ్రి. సొంత ఇంటి కళ కోసం ఎదురు చూసే ప్రతి బిడ్డకు కూడా సొంత ఇంటి కళ నెరవేరే కృపను దయచేయండి. అందులో ఒక ప్రార్థనా గది మీకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా ప్రార్థన చేసే కృపను దయచేయండి అయ్యా తండ్రి. యేసయ్యా స్తోత్రాలు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమేనన్నావయ్యా. అయ్యా మీరు తప్ప సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు నా తండ్రి. తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళమయ్యా. తండ్రి పెంటకొప్పల నుండి బేదలను పైకెత్తి దేవుడివయ్యా. విరిగిన నలుగుని మనసునే వాడుకునే గొప్ప దేవుడివయ్యా తండ్రి. సహాయం దయచేయ్యా తండ్రి. ఇంకా ఎన్నో సమస్యలు తండ్రి, ఎన్నో సమస్యలు ఉన్నాయి తండ్రి, ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రభువా తండ్రి. ప్రతి అంశం ప్రతి ఒక్కర ఏ బాధలు పడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా విడుదల దయచేయండి అయ్యా. అప్పులు ఆర్థిక సమస్యలతో తండ్రి, అప్పులు లేనంటూ ఇల్లంటూ లేకుండా పోయింది నా తండ్రి. తండ్రి అప్పుల సమస్యల నుంచి విడుదల కలగజేయండి అయ్యా. ప్రతి అప్పు నుంచి కూడా విడుదల కలగజేయండి నా తండ్రి. అప్పులు కట్టే కృపను మీ దయలో దయచేయండి అయ్యా తండ్రి. అప్పుల బాధల నుంచి విడుదల కలగజేయండి తండ్రి. ప్రతి సంపాదించిన ప్రతి రూపాయికి కూడా వడ్డీలు కట్టలేక తినడానికి తిండి కూడా లేక తండ్రి ఆ పేదరికంలో మగ్గిపోతున్నారు అయ్యా. సహాయం దయచేయండి నా తండ్రి. సహాయం దయచేయండి. అప్పుల బాధల నుంచి విడుదల కలగజేయండి. సొంత ఇంటి కల నెరవేరే కృపను దయచేయండి. ఇంట్లో ఆర్థిక బాధల నుంచి విడుదల కలగజేయండి దేవా. ప్రతి సమస్య నుంచి కూడా విడుదల కలగజేయండి తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఎందుకు తోడుగా ఉండి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూసే బిడ్డలకు వాళ్ళు ఊహించని విధంగా రిజల్ట్స్ వచ్చి తండ్రి గొప్ప ధన్యత మీ నామంలో పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. గడిచిన నెలంతా తండ్రి మీ చల్లని రెక్కలను కాచి కాపాడి మరొక కొత్త నెలలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిపోతున్నందుకు మీకే స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకున్నాం తండ్రి. మేము నిద్రిస్తుండగా మా తండ్రి మా మంచం చుట్టూ రక్తపోషణండి, ఇంటి చుట్టూ దేవతను కాపాడబట్టండి. సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి తెల్లవారుజామున మళ్ళీ మీ ప్రార్థనతో మా పనులు ప్రారంభించి చకచకా పనులు చేసుకొని మా విధి నిర్వహణలోకి మేము వెళ్ళేలా సహాయం దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలయ, మీకే వందనాలయ, మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశము కూడా పొంది ఉన్నామని నమ్మచ్చు. మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకి స్తోత్రం, 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 స్తోత్రం. అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.